ఇప్పటి కాలంలో అయితే ఇలాంటి వస్తువులు అయితే ఎప్పుడో సజ్జ మీద పెట్టేసేటోళ్ళు సార్. ఇది 120 years 120 years. చూసారా కలర్ ఎలా ఉందో, కలర్ మారింది. మామూలు ఎత్తైతే గోల్డ్ కలర్ లో ఉంటుంది. అవును. హాయ్ హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు హైవిస్ టీవీ. ఇప్పుడున్న మోడర్న్ లైఫ్ స్టైల్ హోమ్స్ అయితే వాళ్ళ ఇంటీరియర్ డిజైన్స్ కానీ హోమ్ డెకార్ కానీ అన్ని రాయల్ లుక్స్ లో అయితే ఉంటుంది. కానీ ఒకప్పుడు అమ్మమ్మ వాళ్ళు జేజమ్మ వాళ్ళు అయితే రాగి, ఇత్తడి, వుడ్, స్టోన్స్ అయితే యూజ్ చేసేటారు. కానీ ఇప్పుడు అలాంటి వస్తువులు అయితే ఎక్కడైనా కనిపిస్తున్నాయా? ఎక్కడా కనిపిస్తలేదు. కానీ సికింద్రాబాద్ లో ఒక వ్యక్తి అయితే అలాంటి పురాతనమైన వస్తువులు కలెక్ట్ చేసి ఇంటినే మ్యూజియం గా మార్చారు. ఇదేంటి ఇంటిని మ్యూజియం గా మార్చారు అని షాక్ అవుతున్నారా? సో నేనైతే ఈ రోజు ఆ మ్యూజియం దగ్గరికి అయితే వచ్చేసాను. అదే అండి వైకే హోమ్స్ మ్యూజియం. సో వెళ్ళి చూసేద్దాం పదండి. నమస్కారం కృష్ణమూర్తి గారు. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. మిమ్మల్ని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది. వెల్కమ్ టు హోమ్ మ్యూజియం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు మీ ఐడియాకి హ్యాట్స్ ఆఫ్ అండి. అసలు చాలా సంతోషం. ఎలా అంటే పురాతనమైన వస్తువులని ఇక్కడ చూడడం అయితే ఎంత అద్భుతం, కన్నుల పండుగలాగా ఉంది నాకైతే. అసలు ఇప్పటి కాలంలో అయితే ఇలాంటి వస్తువులు అయితే ఎప్పుడో సజ్జ మీద పెట్టేసేటోళ్ళు సార్. కానీ ఇక్కడ చూసుకుంటే ప్రతి ఒక్క పురాతనమైన వస్తువుకి ఒక చరిత్ర ఉంది. సో దీని గురించి మాకు తెలుసుకోవాలని చాలా అంటే చాలా ఆరాటంగా ఉంది. తప్పకుండా నీకు ఏం కావస్తే అది చెప్తాను నేను. సో కృష్ణమూర్తి గారు, మేమైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాము హోమ్ మ్యూజియం గురించి తెలుసుకోవడానికి. సో ఒక్కసారి చెప్పారా, ఈ ఆలోచన ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఈ ఆలోచన వెనకాల చిన్న కథ ఉంది. చెప్పండి సార్. అది ఏమంటే, సో మా ఊరు సోమేశ్వరం. మా అమ్మగారు సోమేశ్వరంలో ఉంటారనమాట. నాకు ఫస్ట్ జాబ్ చెన్నైలో ఉంది. నేను ఐ గాట్ మ్యారీడ్, ఐ సెటిల్డ్ ఇన్ చెన్నై. సో అంటే ఒక స్టేజ్లో ఏమనుకున్నామంటే మా అమ్మని కూడా తీసుకొచ్చేసి చెన్నైలో తీసుకొచ్చేద్దామని చెప్పాను. I went to my village, asked my mother to pack up everything. So she packed 4 brass vessels in a bag. Okay. I told her we don't require it in Chennai. We have our flat. అప్పుడే ప్రెషర్ కుక్కర్ ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదంటే, లేదు నేను వండవలసి వస్తే నాకు ప్రెషర్ కుక్కర్ వండడం రాదు కదా, నాకు ఇత్తడి గిన్నెలో సౌకర్యం అంచేత ఇత్తడి గిన్నెలు నన్ను తెచ్చుకొని అని చెప్పింది అనమాట. సరే ఆవిడని తృప్తిపరచడానికి తీసుకొచ్చాం అనమాట. అది తీసుకొస్తే అది మనకి అక్కడెక్కడ పెట్టాలో తెలియక ఇలా సిట్టింగ్ రూమ్ లో పెట్టాం. సో 15 రోజుల తర్వాత ఏమో ఒక ఫ్యామిలీ వచ్చారు. సో ఆవిడ చూడగానే, అయ్యో మీ ఇంట్లో ఇత్తడి గిన్నెలు ఉన్నాయా? మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇత్తడి గిన్నెలోనే వండేవారు వంట అంతాను, చాలా రుచిగా ఉండేది. మేము చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్కి మా బామ్మగారి ఇంటికి వెళ్ళి వాళ్ళము. అక్కడేమో చెరువుల్లోకి వెళ్ళి స్నానాలు చేసేవాళ్ళము, ఈత కొట్టేవాళ్ళము, పొలాల్లోకి వెళ్ళి ఆడుకునే వాళ్ళము, చెట్టుకు ఉయ్యాలు వేసుకుని ఊగి వాళ్ళము. అలా చెప్పుకుంటూ పోతా ఉందన్నమాట. సో నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ 4 గిన్నెలు దే ట్రిగర్డ్ సో మచ్ ఆఫ్ మెమరీ. విలేజ్ లైఫ్కి వెళ్ళిపోయి గ్రాండ్ పేరెంట్స్ తలుచుకుని అది నాస్టాల్జియా అది చేసుకోవడం నాకు బాగా మంచిగా అనిపించింది. మామూలుగా ఎప్పుడైనా మనం కలుసుకుంటే కాంటెంపరీ ఇష్యూస్ అదో ఆకబుర్లు ఇకబుర్లు చెప్పుకుంటాం, కానీ గ్రాండ్ పేరెంట్స్ గురించి చెప్పుకోం కదా. అంచేతను ఐ ఫెల్ట్ వెరీ గుడ్. దీస్ 4 vessels ఆర్ కనెక్టింగ్ టు ది గ్రాండ్ పేరెంట్స్. సరే అలానే ఇంకో నెలలు పోయాక ఇంకో ఫ్యామిలీ వచ్చారు. వాళ్ళు కూడా రాగానే ఆవిడ, మీ ఇంట్లో ఇత్తడి గిన్నెలయ్యా? మా బామ్మగారు ఇంట్లో ఇత్తడి గిన్నెలోనే భోజనం చేసి 120 వారు భోజనం చాలా రుచిగా ఉండేది. అలాగే మళ్ళీ సమ్మర్ హాలిడేస్కి వెళ్ళేవని సేమ్ కదా చెప్పేసి ఆ నాస్టాల్జియా అవన్నీ తలుచుకుని చాలా ఆనందపడింది అనమాట. నాకు అప్పుడు చాలా సంతోషమైంది. సో ఈ 4 గిన్నెలు దే ఆర్ కనెక్టింగ్ ది పీపుల్ టు దేర్ ఎల్డర్ జనరేషన్. అది అని చేతను అలానే ఆ 4ని దెన్ ఐ స్టార్టెడ్ కలెక్టింగ్. ఐ యాడెడ్ one by one. The 4 became 40. 40 became 400. Now I have around 1000 items. ఏజ్ లో కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు? నేను కలెక్టెడ్ స్టార్టింగ్ maybe when I am around 30. Okay. Around that time I had that time. So one by one added. So now we have around 1000 items. Small and big all together. So అలా ఒక హోమ్ నే మ్యూజియం గా మార్చేశారు.
సో ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క చరిత్ర ఉందని చేశారు, మీ ఆర్టికల్స్ కూడా చదివాం మేము. సో ఒక్కొక్కటి ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తారు సార్? అంటే నేను చాలా మట్టుకి సోర్స్ నుంచి కలెక్ట్ చేస్తాను, అంటే ఒరిజినల్ సోర్స్. అంటే వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు ఎవరో వాళ్ళు చూసి అక్కడి నుంచి కలెక్ట్ చేస్తారు. బట్ అక్కడి నుంచి కలెక్ట్ చేస్తే వాళ్ళు అడుగుతారు ఎప్పుడు కొన్నారు, ఎలా కొన్నారు, దేనికి పడతారు, దీన్ని ఎలా మెయింటైన్ చేస్తారు, దేనికి ఏమైనా సెంటిమెంట్ ఉందా, అలాగా దాన్ని బట్టి మనకు మంచి కథ వస్తుంది అనమాట. వాళ్ళు ఎద్దవాడెవరు అంచేతను యాంటిక్స్కి దాని వెనకాల ఉన్న స్టోరీ తెలిస్తే కానీ వాల్యూ లేదు, లేకపోతే ఆయన లెక్క ఎనీ అదర్ ఐటమ్ అనమాట. అంచేతను చాలా మట్టుకి నేను సోర్స్ నుంచి కలెక్ట్ చేశాను అనమాట. ఎవరు వాడుతున్నారో వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేశారు. ఓ నైస్ సార్. సో ఒక్కొక్క వస్తువు మాకు ఒక్కొక్క చూపిస్తారా సార్? చూపిస్తాను. ఇది మంచినీళ్ళు తాగడానికి దీంట్లో స్టోర్ చేసుకుంటారు అనమాట. మెయిన్లీ రెయిన్ వాటర్. దిస్ చెట్టినాడు నుంచి తీసుకొచ్చాను. చెట్టినాడు ఇంట్లో వాళ్ళు మండు వాయిల్ ఉంటాయి తెలుసు కదా, అది రెయిన్ వస్తే లోపలికి వచ్చేస్తాయి నీళ్ళు. అదే ఆ నీళ్లు వర్షం వచ్చినప్పుడు ఇదే అక్కడ పెడతారు, నిండిపోతే దెన్ అట్లీస్ట్ ఒక 6 months డ్రింకింగ్ వాటర్ ఈజ్ అవైలబుల్ అనమాట. దానికోసం వాడతారు. చాలా బాగుంది. ఇది ఎన్ని ఇయర్స్? అదే వాటర్ అది ఎవాపరేట్ అవ్వకుండా నారో నెక్ పెట్టి దానికి మూత పెట్టేది. ఓకే, ఎన్ని ఇయర్స్ సార్ ఇది? ఇది 120 years. చూసారా కలర్ ఎలా ఉందో? కలర్ మారింది. మామూలు ఎత్తైతే గోల్డ్ కలర్ లో ఉంటుంది. ఇది బికాజ్ 125 years అయింది కాబట్టి అది కలర్ మారుతూ ఉంటుంది అనమాట. టైప్ రైటర్ ఆ రోజుల్లో ఇవి ఆల్ ది కరెస్పాండెన్స్ అంతా దీంతోటే కదా, అంతే కదా. సో ఇలా రాసుకుంటే అది ఇది ప్యూర్లీ మెకానికల్. ఇలా కొడితే వెళ్ళి అక్కడ కొడుతుంది, ఇక్కడ పేపర్ పెట్టుకుంటారు. ఈ వస్తువులని ఇంకా పనిచేసాయా సార్? ఇప్పటికే అవునా? కొన్ని చోట్ల పాత కోర్టుకి అదే అక్కడికి వెళ్ళారంటే బయట కూర్చుని లేదు. ఇప్పుడు చూసుకుంటే మొత్తం కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ ఇవే వచ్చాయి కదా, ఇలాంటివి తక్కువ శాతం మనము చాలా తక్కువ ఇప్పుడేం లేదు, కానీ ఇంకా అక్కడక్కడ ఉన్నాయి. ఇది గ్రామ్ ఫోన్ కదా సార్? ఇది గ్రామ్ ఫోన్. ఓకే, నైస్. అది హిజ్ మాస్టర్స్ వాయిస్ అని ఆ రోజుల్లో చాలా ఫేమస్. దిస్ ఇస్ మేడ్ ఇన్ లండన్. ఓ, లండన్ నుంచి కలెక్ట్ చేశారా? చాలా బాగుంది. ఇప్పుడు మొత్తం ఫోన్స్ అన్ని యూట్యూబ్ లలో సాంగ్స్ అక్కడ ఇక్కడ చూసి, అప్పట్లో మ్యూజిక్ వినాలంటే గ్రామ్ ఫోనే కదా. ఇప్పటికి వస్తుందా? ఇది నడుస్తుందా? నడుస్తుంది. అవునా? ఒకసారి ప్లే చేయండి. ఓకే, ఇది ప్యూర్లీ మెకానికల్. దీనికి కీ వాళ్ళ. ఓకే, కీ ఇస్తే ఓకే, దెన్ ఆన్ చేయాలి, తిరుగుతుంది అన్నమాట. సర్ ఎన్ని ఇయర్స్ సార్ ఇది గ్రామ్ ఫోన్? ఎన్ని ఇయర్స్ ది? దిస్ ఇస్ 90 years old. 90 years old. అయినా పని చేస్తుంది. ఇంకా చేస్తే రికార్డ్ అంటే అంత క్లియర్ గా ఉండదు, సౌండ్ అయితే వస్తుంది కొంచెం. ఇది సౌండ్ బాక్స్ అన్నమాట. దీంట్లో నీడిల్ ఒకటి ఉంటుంది, పెడితే వినిపిస్తుంది పాట. అవును, అవును. మీకు నచ్చిన పాటలన్నీ స్టోర్ చేసుకున్నారా సార్? దీంట్లో స్టోర్ మనం చేయడానికి లేదు, రికార్డ్ అంతే కొనాలి అంతే. అంతేనా? నిన్ను కోరేనురా నన్ను కరుణించరా ఇవన్నెల వెన్నెల నా చందమా తలని రాజా ఓ చందమామ. అంటే రికార్డు బాగా అరిగిపోయింది, వాడింది కదా, అరిగిపోతుంది. కొత్తదైతే పాత బాగా వస్తుంది. నీడిల్ కూడా అరిగిపోయింది, అది షార్ప్ గా ఉంటే ఇంకా క్లియర్ గా ఉంటుంది. చాలా బాగుంది అసలు నిజంగా. ఇది స్పీకర్ అన్నమాట, ఇది సౌండ్ బాక్స్, ఇది స్పీకర్. చక్కగా వినొచ్చు, చక్కగా వినొచ్చు ఇలాంటి పాటలు పెట్టుకుని. చాలా బాగున్నాయి సార్.
కృష్ణమూర్తి గారు, ఈ హోమ్ మ్యూజియం ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు? అంటే నా కలెక్షన్ ఎప్పటి నుంచో ఉంది, సిన్స్ లాస్ట్ 20-30 ఇయర్స్ నుంచి. ఓకే. కానీ అది ప్రైవేట్ కలెక్షన్లో ఉండేది అనమాట. సో ఒక 6 years నుంచి మేడ్ ఇట్ పబ్లిక్ ఆల్సో. ఓకే. అదే వి టేక్ బై అపాయింట్మెంట్. అంటే ఇది హోమ్ కదా, చేతను వీ హ్యావ్ 2 టైమింగ్ స్లాట్స్. మార్నింగ్ 11 to 1, ఓకే, ఈవినింగ్ 5 to 7. 5 to 7. బై ప్రయర్ అపాయింట్మెంట్ ఐ విల్ టేక్. ఎంట్రీ టికెట్ ఏమైనా చార్జ్ నో చేస్తారండి? నో ఎంట్రీ టికెట్ Oh. చేయలేదు. బట్ సమ్ పీపుల్ వెన్ దే కమ్ దే సీ ఫర్ మెయింటెనెన్స్ దే డొనేట్ సంథింగ్. ఓకే. అవుట్ ఆఫ్ దేర్ విల్. ఓకే. గవర్నమెంట్ నుంచి ఏమైనా సపోర్ట్ ఉంటుందా సార్? గవర్నమెంట్ నుంచి ఏం లేదు. అండ్ ఐ హావ్ నో ఐడియా ఆల్సో టు అప్రోచ్ గవర్నమెంట్. ఓకే. ఓకే. తరతరాలకి గుర్తుండిపోయే వస్తువులు అయితే మనకి కృష్ణమూర్తి గారి ఇంట్లో అయితే ఉన్నాయి. అసలు ఇది ఇల్లు కాదు, ఒక మ్యూజియం. అసలు నిజంగా చూస్తుంటే కన్నుల పండుగలాగా ఉంది. ప్రతి ఒక్క వస్తువుకి అయితే ఆర్టికల్ ఉంది, చరిత్ర ఉంది, మన కల్చర్ ని గుర్తు చేసే లాగా ఉన్నాయి ప్రతి ఒక్క వస్తువు అయితే. సో తప్పకుండా మీరు వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే వైకే కృష్ణమూర్తి గారి హోమ్ మ్యూజియం కి అయితే రండి. ప్రతి ఒక్క వస్తువు అయితే చరిత్ర ఉంది. వచ్చే అప్కమింగ్ జనరేషన్ వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. కావాలి అంటే మీకు కృష్ణమూర్తి గారు కూడా ఉన్నారు, ప్రతి ఒక్క వస్తువు గురించి చాలా చక్కగా ఓపికగా చెప్తా ఉన్నారు. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మళ్ళీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి కృష్ణమూర్తి. థ్యాంక్ యూ వెరీ మచ్.